బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లాలో విషాద ఘటన జరిగింది. తనకు ఇష్టం లేని చదవమన్నందుకు ఓ యువతి తన ప్రాణాలని తీసుకుంది. బలవన్మరణానికి పాల్పడి అర్ధాంతరంగా తన తనువుని చాలించింది. హన్మకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని అనే యువతి కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇష్టం లేని చదవలేకపోతున్నానని తాను సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి, నువ్వైనా జాగ్రత్తగా నీకు నచ్చిన చదువుకో అని లేఖలో పేర్కొంది. అయితే ఇదే ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇష్టం లేని చదవమన్నందుకు ఓ యువతి తన ప్రాణాలని తీసుకుంది. బలవన్మరణానికి పాల్పడే అర్ధాంతరంగా తన తనువునే చాలించింది. హన్మకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హన్మకొండలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని కాలేజ్ హాస్టల్లో తన తల్లిదండ్రులు తనను ఇష్టం లేని చదవమన్నందుకు గాను ఉరివేసుకుని చనిపోతున్నట్లుగా తన చెల్లికి సూచన చేస్తూ, అటువంటి పని దయచేసి నువ్వు మాత్రం చేయకు అని చెప్పి ఒక రకమైన రిక్వెస్ట్ కూడా చేస్తూ ఒక లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి, నువ్వైనా జాగ్రత్తగా నీకు నచ్చిన చదువుకో అంటూ ఒక హృదయ విదారకమైనటువంటి ఒక లేఖ ఆమె రాసి పెట్టి మరీ చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ముఖ్యంగా చెప్పండి, తనకు ఇష్టం లేని చదువుకోమన్నందుకు మాత్రమేనా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏముంది? యజ్ఞ, ఏదైతే హన్మకొండ జిల్లా నయీం నగర్ లోని ఎస్ఆర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న మంచిర్యాలకు చెందిన మెట్టిపల్లి శివాని అనే ఒక స్టూడెంట్ ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ చనిపోయిన అనుమానాస్పదంగా అయితే చనిపోయినట్లుగా అయితే చెప్తున్నారు. దాని సూసైడ్ నోట్ కూడా లభించింది. ముఖ్యంగా తన యొక్క మృతదేహాన్ని వెంటనే సిబ్బంది వరంగల్లోని ఎంజిఎం మార్చుడికి తరలించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులకి ఇట్లా అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లుగా అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి సూసైడ్ నోట్ లో మాత్రము ఇటు చనిపోయే ముందు తను రాసినట్లుగా అయితే ఇటు యాజమాన్యం చెప్తుంది. దాంట్లో మాత్రం తను బలవంతంగా ఎంపీసీ గ్రూప్ లో తనకు నచ్చని చదివేయడం వల్ల నేను బాగా ప్రెషర్ తీసుకుంటున్నాను, చదవలేకపోతున్నాను, సరైన మార్కులు రాలేవేమో అనే భయంతో నేను బలవంతంగా ఈ చదవలేక నా తనువు చాలిస్తున్నానని తను రాసిందైతే చాలా మందిని హృదయాలను కలిసివేస్తుంది. బలవంతంగా ఈ మధ్య పేరెంట్స్ కూడా వారి ఆలోచనలను పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ పిల్లల సజెషన్ తీసుకోకుండా ఇలా బలవంతంగా చదివేయడం వల్లనే తను చనిపోయానని చెప్పడం. ఇటు తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చేరుకున్నారు. అక్కడికి చేరుకుని వారు కూడా ఈ మృతిపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే కాలేజ్ లో 5 సంవత్సరాలు 13 మంది విద్యార్థుల వరకు చనిపోవడం, ఈ కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్ల వల్లనే చనిపోయి ఉండొచ్చు. ఈ యొక్క సూసైడ్ నోట్ ఏమైనా ఫేక్ అనే విషయంలో కూడా ఇటు పోలీసులకు అనుమానం వ్యక్తం చేయడంతో ఇటు పోలీసులు ఇటు పూర్తి విచారణ చేస్తున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.